నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే, కని విని ఎరుగని రీతిలో మన భారతదేశంలో కొందరు మాత్రమే కొన్ని శాస్త్రాలను అన్వయించుకొని, కొన్ని శాస్త్రాలను ఆధారంగా తీసుకొని ఈ యొక్క వారాహి అమ్మవారి దీక్ష తీసుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఎందుకంటే వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్. మునుముందు మీకే తెలుస్తుంది. వారాహి అమ్మవారిని ఎవరైతే ధ్యానం చేసుకుంటారో, ఎవరైతే అమ్మవారి అనుగ్రహం కోసం పరితపిస్తున్నారో వాళ్ళందరికీ కూడా సాక్షాత్తు ఆ అమ్మవారి అనుగ్రహం, ఈ వీడియో చూసినటువంటి వారు కూడా ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. మీరు తక్షణమే మనసులో కోరికలు కోరుకోండి, కానీ ఎవరికి చెప్పకండి. అమ్మవారు మీరు ఒక్కసారి చూడండి, అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది. మీరు కోరుకున్నటువంటి కోరికలు తప్పకుండా తీరుతాయి. నేను ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారి హోమం అనేది కూడా ప్రతిరోజు ఈ గుప్త నవరాత్రులలో 9 రోజుల పాటు హోమాన్ని నేను తలపెట్టబోతున్నాను. ఆల్రెడీ ఇది 4వ రోజు. ప్రతిరోజు సాయంకాలం 8 గంటలకు మీరు ఒక్కసారి 7 నుండి 7:30, 8 గంటల మధ్య ప్రాంతంలో మనకు లైవ్ కార్యక్రమం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఆ లైవ్ చూసినటువంటి, తిలకించినటువంటి వారు కూడా అనుగ్రహం వస్తుంది. అదేవిధంగా ప్రత్యేకంగా నేను 9వ రోజు అంటే ఆషాఢ శుద్ధ నవమి రోజు ఈ యొక్క హోమాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తున్నాను. ఇందులో భాగంగా మీ యొక్క గోత్రనామాలు మాకు పంపించండి. పంపించినటువంటి గోత్రనామాలను అమ్మవారు సాక్షిగా అమ్మవారు ముందు మీరు మనసులో అక్కడి నుండి కోరికలు కోరుకుంటారు. ఆ 9వ రోజు లైవ్ కార్యక్రమం కూడా తిలకించండి. ఒక 500 మందికి మేము ఈ యొక్క హోమానికి అవకాశం ఇచ్చాము. 350 మంది పూర్తయిపోయారు. ఎందుకంటే 500 మంది మించి చదవలేరు, చాలా కష్టమైపోతుంది. ఎందుకంటే టైం అంతా అటువైపే వెళ్తుంది. కాబట్టి ప్రత్యక్షంగా చూపించాలి, మీకు ఈ హోమాన్ని చూపించాలి. మీ అమ్మవారి ముందు మీ పేరు చదువుతుంటే మీరు వినాలి, లైవ్లో వినాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క హోమం అనేది కూడా నేను జరిపిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరి పేరున మీకు తెలియజేస్తున్నాను. 9వ రోజు అనగా మనకు 15వ తారీఖు, జూలై 15వ తారీఖున తప్పకుండా మీరు ఆ హోమం లైవ్లో వీక్షించండి. మీ గోత్రనామాలు చదువుతుంటే మీరు వినండి. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో.